నేత్రం తీసుకొచ్చి మిథున ముందు నిలబెట్టి నిజం చెప్పించి దేవాను వేడిపించుకోవటానికి మిథునకు సాయం చేసిన భాను. షాక్ లో ఆదిత్య. ఇంతకు భాను ఇప్పుడు ఈ విషయంలో ఎందుకు వచ్చింది? మరి నేత్రకు భానుకు మధ్య సంబంధం ఏంటి? అసలు వాళ్ళిద్దరికి ఎలా పరిచయం? లేకపోతే భాను అసలు నిజం తెలుసుకుని నేత్రను బయటకి ఇడ్చుకొచ్చిందా? మరి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా జతగా రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకు చూసుకున్నట్లయితే కనుక దేవానైతే పోలీస్ స్టేషన్కి ఈడ్చుకుపోయాడు ఎస్ఐ. అలా వాడు తీసుకెళ్లడమే కాకుండా మిథునను దేవా దగ్గరలోకి వెళ్లనివ్వకుండా చాలా గట్టిగానే ప్రయత్నం చేశాడు. ఇక మిథున, నా భర్తకు భోజనం తినిపించకుండా ఇక్కడి నుంచి నేను కదలను, ఎలా తినిపించకుండా చేస్తావో చూస్తానంటూ పోలీస్ స్టేషన్ బయట నుంచుంది. ఈలోపు మీడియా రావడం, మీడియాకి విషయం చెప్పడంతో కానిస్టేబుల్ ఎస్ఐ దగ్గరికి వచ్చి, మీరు ఆవిడ్ని లోపలికి వెళ్లనివ్వకుండా ఆపటం వల్ల ఇప్పుడు అన్నిట్లోనూ మీరే ట్రెండింగ్ లో ఉన్నారు అని చెప్పని అంటాడు. అదంతా చూసినటువంటి ఆదిత్య పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి ఇక మిథునతోటి, నేను నిన్ను లోపలికి వెళ్లేలా చేస్తానంటూ లోపలికి వెళ్లి, దేవా జేంటి బాధపడుతున్నావా? ఇక నీ పని అయిపోయినట్టే అని చెప్పని అనేసరికి దేవా అలా చూస్తాడు. అదే ఇప్పుడు మిథున వచ్చి నీకు భోజనం తినిపిస్తుంది అంటున్నాను అంతే అని అంటూ ఎస్ఐ దగ్గరికి వెళ్ళి భోజనం తినిపించనివ్వు, వచ్చిన తర్వాత అప్పుడేం చేయాలో చూద్దాం అని చెప్పని అంటే, అదేంటి ఎందుకలా అనగానే, ఇప్పుడు దానంతట అది అడిగితే మనం పంపించలేదు, కానీ నేనొచ్చి చెప్పిన తర్వాత నువ్వు పంపిస్తావు, అప్పుడు ఏమవుతుంది? నేను మిథున దృష్టిలో మంచివాణ్ణి అవుతాను, ఆటోమేటిక్గా మిథున దగ్గర మార్క్స్ పడతాయి, అది కావాలి నాకు, మిథునకు దగ్గర అవడానికి ఇది ఒక దారి నాకు అని చెప్పని అనగానే, ఓ నీ ప్లానింగ్లో నువ్వున్నావా అనుకుంటూ, సరే అయితే అని మిథునని పిలిచి భోజనం తినిపించమంటాడు ఎస్ఐ. వెళ్ళి భోజనం తినిపిస్తుంది. అయిపోయిన తర్వాత ఇక మిథున, ధైర్యంగా ఉండు దేవా, నిన్ను బయటకు తీసుకొచ్చే పూచి నాది, దీని వెనక ఎవరున్నారో ఎవరి కుట్ర చేస్తున్నారో నేను కనిపెడతాను, కంగారు పడకు అంటూ మిథున దేవాకి ధైర్యం చెప్తుంది. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తాడు దేవా. ఇంటికి వచ్చిన తర్వాత ఇక సత్యమూర్తి మాత్రం అందరి ముందు ఒకటే చెప్తాడు, నా కొడుకు తాగుబోతూ గొడవలకు వెళ్తాడు, రౌడీ గూండా, అంతేకాని ఆడపిల్లల విషయంలో అలా ఉండడు అని చెప్పని మాట్లాడుతూ ఉంటే ఇక దాంతో ఇంట్లో వాళ్ళంతా కూడా ఏకీభవిస్తారు. ఒక్క సూర్యకాంతం తప్ప. సూర్యకాంతాన్ని కూడా ఇక దేవా అన్నయ్య పిచ్చి తిట్లు తిడతాడు. నా తమ్ముడు తాగుబోతాను నేను ఒప్పుకుంటాను, కానీ అమ్మాయిల జోలికి అస్సలు వెళ్ళాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడుకొని సూర్యకాంతాన్ని కూడా తిడతాడు. అలా అందరూ కూడా దేవాకి సపోర్ట్గా నిలబడటం మిథునకు చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే ఇదంతా చేస్తున్నటువంటి ఆదిత్య ఎట్టి పరిస్థితుల్లోనూ దేవ బయటికి రాకుండా ఉండడానికి ఏమేం చేయొచ్చో అవన్నీ చేయాలని చెప్పి పేపర్లో కూడా వేయిస్తాడు. ఆ పేపర్ కాస్త హరివర్ధన్ దగ్గరికి వెళ్లేసరికి ఇక హరివర్ధన్ని ఎలా పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక త్రిపుర. అయితే అలా ఎంత ప్రయత్నించినా హరివర్ధన్ మాత్రం ఆలోచిస్తూనే ఉంటాడు. ఇక ఈలోపు ఇక్కడ ఇలా జరుగుతోంది అని చెప్పి పేటల్లో అందరూ మాట్లాడుకుంటూ ఉంటే ఆ నోట ఈ నోట భాను దాకా విషయం వెళ్తుంది. వెళ్లేసరికి ఇక భాను అయితే, అసలు దేవా గిట్లా చేసిండంటే నేను అస్సలు నమ్మను, ఏం జరిగి ఉంటుందో నేను బయటకు తీస్తా, ఎవరా పోరి ఎవత్తది అని చెప్పేసేసి ఇక పేటలో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తుంది. దేవా ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేసేసరికి ఇంటెదురుగా ఉన్న నేత్ర అని తెలుస్తుంది. ఇక నేత్ర దగ్గరికి వెళ్ళి, ఏంది నువ్వు గిట్లా దేవా నిన్ను పాడు చేయబోయిందని చెప్పి కేసు పెట్టినవట అని చెప్పని అంటే, అవును పాడు చేయబోయాడు అని అంటే, అవును మరి జడ్జి గారు కూతురు కంటే అందం ఉంది నీ దగ్గర, అందుకోసం కానీ పెండ్లాన్ని వదిలేసి నీ దగ్గరకు వచ్చిండు కదూ అని అంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు తాగిన మత్తులో అనగానే, గదే తాగిన మత్తులో పెండ్లాన్ దగ్గరికి పోవచ్చు, నువ్వు నాకు వద్దు అని చెప్పని అంటున్నా కూడా వెనకెమ్మడికి పడుతున్న పెండ్లాము గీడెళ్తే వద్దని చెప్పి అంటదా ఏంది? కానీ ఇదంతా నువ్వు ఆడుతున్న ఆటని, నీ వెనకుండి ఎవరో ఆడిస్తున్న ఆటని నాకు బాగా తెలుసు, నిజం చెప్పినవా మంచిగుంటది బిడ్డ, లేకుంటే మనతోని మామూలుగా ఉండదు అంటూ ఇక భాను అయితే నేత్రకి గట్టి వార్నింగ్ ఇస్తుంది. నేత్ర, లేదు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు తెలీదు, నిజమైతే అదే దేవా వచ్చి అని చెప్పని మాట్లాడుతుంటే, ఏం మాట్లాడుతున్నవే నువ్వు అంటూ ఇక నేత్ర చేతిని వెనక్కి విరిచి పట్టుకుని జుట్టు పట్టుకుని ఈడ్చుకొస్తుంది భాను బయటికి. పేటలో వాళ్ళందరూ చూస్తూనే ఉంటారు. ఈలోపు సత్యమూర్తి మాస్టారు అందరూ బయటకు వచ్చి చూస్తూ ఉంటే, చెప్పు దేవా జయం నిన్ను చెయ్యి పట్టుకున్నాడా? ఏడబట్టుకున్నాడు? ఈడనా 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 చెప్పు అంటూ
చేతులు రెండు వెనక్కి విరుస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావు నువ్వు? మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావేంటి అనగానే, నువ్వు చేయిస్తుంది అదే గదే. పోలీస్ స్టేషన్లో గడ దేవని పిచ్చ కొట్టుడు కొడుతున్నారు. ఆ దెబ్బలు నీకు తగిలితేనే కదా అసలు నిజం బయటకు వస్తుంది. తాక నీ ఇబ్బందే లేదు అంటూ ఇక చేతులు విరిచిపెట్టి మరీ కొడుతూ ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాక నేత్ర అయితే చెప్తాను, ఎవరు చేపించారో చెప్తాను అంటూ అరుస్తూ ఉంటుంది. ఈలోపు మిథున బయటకు వస్తుంది. బాను వదిలేసి అంటే, వదులుడు కాదు మిథున, ఇది నిజం చెప్తా ఉంది, ఒక్క నిమిషం ఆగు అనేసి ఆపేసరికి ఇక నేత్రతోటి చెప్పవే, నిజం చెప్పినవా సరి, లేకుంటే కిందేసి తొక్కుత బిడ్డ అని చెప్పని అనేసరికి ఇక వెంటనే నేత్ర అయితే ఇదంతా ఆదిత్య, నా వెనక ఆదిత్య అని అతను నుండి చేయించాడు అని అనేసరికి, ఆదిత్యనా గాడెవడే అని చెప్పని అంటే, ఎవరో ఏంటో నాకు తెలీదు, కానీ వాడి పేరు ఆదిత్య అని మాత్రం నాకు తెలుసు. మనిషిని చూస్తే గుర్తుపట్టగలను. అతనికి దేవకి ఎలాంటి విరోధం ఉందో నాకు తెలీదు అంటూ నేత్ర చెప్తుంది. ఇక అదంతా విని మిథున ఒక్కసారిగా షాక్ అవుతుంది. బాను వెంటనే, ఏంది మిథున, గాడెవడో నీకు తెలిసినా అనగానే, తెలుసు బాను, వదిలేసాయి, దీన్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళదాం, అక్కడి దీంతో నిజం చెప్పిస్తే చచ్చినట్టు దేవాని బదరకి ఏం చేస్తాడో చూద్దాం అంటుంది మిథున. గట్లయితే పా అని ఆటో తీస్తుంది భాను. ఇక నేత్రని మిథుని తీసుకుని బాను ఆటోలో బయలుదేరుతుంది. ఇక వెనకాలే సత్యమూర్తి ఇంకా పార్వతి ఇంకా దేవ వాళ్ళ అన్నయ్యలిద్దరూ కూడా బయలుదేరుతారు. మొత్తం కుటుంబం అక్కడికి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తారు. వెళ్లేసరికి ఇక బాను నేత్రం తీసుకొచ్చి ఎస్ఐ కాళ్ళ దగ్గర పడేసి, గిదే కదా కేసు పెట్టింది, గిదే ఇప్పుడు చెప్తాంది నిజం, ఇంకో అని చెప్పేసేసి అంటే, ఇక అప్పుడు నేత్ర, అవును దేవ అయితే నన్నేం చేయలేదు, నన్ను ఇదంతా చేయమని చెప్పి వేరే వాళ్ళు చెప్తే నేను చేశాను, దేవకు అసలేం తెలీదు, దేవాన్ని ఇందులో కావాలని నేర్కిచ్చారు అంటూ చెప్తూ ఉంటుంది. ఇక నేత్ర అయితే, దొరికినట్టు దొరికి జారిపోతున్నావు కదరా అని చెప్పని అనుకుంటూ ఉంటే, ఎవరో చెప్పమంటావేంటి, ఏదంతా వాడే తప్పు చేశాడని చెప్పి నువ్వే కదా చెప్పావు, అంటే గంట కోటి చెప్తావా ఏంటి, నిజం చెప్పు, వీళ్ళు కొడుతున్నారని చెప్పి అబద్ధం చెప్తున్నావు కదూ అంటే, గది నిజం చెప్తుంటే నీకేంద్రా లొల్లి, నువ్వేంది లొల్లి పెడుతున్నావు, బాధపడుతున్నావు, సంఖ్యలుది సెల్ ఓపెన్ చేయరా అని చెప్పి కానిస్టేబుల్ అనేసరికి ఇక కానిస్టేబుల్ సెల్ ఓపెన్ చేస్తాడు. నిదానంగా దేవని బయటకు తీసుకుని వచ్చి మిథున భానుకి చేతులెత్తి దండం పెట్టేసరికి భాను వెంటనే, నేనే నీకు దండం పెట్టాలి, మీ ఇద్దరిని ఎడదీయాలనుకున్నాను, కానీ నీ ప్రేమ దేవ మీద నీకున్న నమ్మకం నన్నే మార్చేసినాయి, పో దేవని తీసుకుని అని దీన్ని ఎయ్యరా లోపల అని చెప్పేసేసి ఇక నేత్రని సెల్లోకి తోసి భాను ఇంటికి బయలుదేరుతుంది. ఇక దేవాన్ని చూసిన సత్యమూర్తి చాలా బాధపడతాడు. దేవాని ఇట్లా నేత్రం తీసుకొచ్చి ఇక్కడ పడేసి భాను విడిపించిందని తెలుసుకుని ఆదిత్య షాక్ అవుతాడు. కానీ ఇప్పుడు నేత్ర నిజం చెప్పినా ఎవరా ఆదిత్య అనే క్వశ్చన్లోనే, ఆ డైలమాలోనే మిథున ఉండాలి అని చెప్పేసేసి ఇక ఆదిత్య వెంటనే మిథునకు ఫోన్ చేస్తాడు. మిథున, నేను దేవ కోసం బెయిల్ ఏర్పాటు చేస్తున్నాను అని చెప్పని అంటే, వద్దు ఆదిత్య, ఆల్రెడీ దేవాన్ని విడిపించుకొచ్చేస్తాను అని చెప్తుంది మిథున. ఓకే సరే అయితే నేను వచ్చి కలుస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.